హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. ఈరోజు మనం ఒక వైర్లెస్ మైక్ అన్బాక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. సో జనరల్గా మనకి ఏదైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నప్పుడు మనకు వాయిస్ ఓవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్ట్ ఛానల్స్ కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, వాయిస్ ఓవర్ ఛానల్స్ కానీ, అండ్ అట్లాగే ఏదైనా మనం పాడ్కాస్టింగ్ చేస్తున్నప్పుడు మైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు వైర్లెస్ మైక్లలో మనకు బేసిక్ కాస్ట్లో అవైలబుల్ ఉన్న మోవన్ కంపెనీ వైర్లెస్ మైక్ ఇది. సో ఇది మనకు అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీకు 2500 నుంచి 1500 మధ్యలో మనకైతే ఆఫర్స్ని బట్టి అవైలబుల్లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకు మైక్లలో ఇది బెస్ట్ వన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వితౌట్ బ్యాటరీతో రన్ అవుతుంది. జస్ట్ మనం ప్లగ్ ఇన్ చేస్తే సరిపోతుంది. మనం దీంతో ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ కనెక్ట్ చేయొచ్చు. ఇది 100% వాయిస్ అయితే రికార్డ్ చేస్తుంది. సో ఇది మనకు బెస్ట్ వచ్చేసి ల్యాప్టాప్కి ఇది. సో మీకు మొబైల్ కూడా కనెక్టర్తో కనెక్ట్ చేయొచ్చు, బట్ బెస్ట్ అవుట్పుట్ అయితే మీకు ల్యాప్టాప్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్ అయితే వస్తుంది. సో ఈరోజు వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. దీంట్లో మనకి ఏమేమి ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి, సో ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది వాయిస్ ఓవర్ టెస్ట్ చేసిన తర్వాత ఇది వర్త్ఫుల్లా కాదా అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు యూఎస్బి మైక్రోఫోన్ మోవన్ కంపెనీ నుంచి. సో ఇది మనకు PM461S మోడల్. ఇది ప్రొఫెషనల్ ఆడియో ఇన్నోవేషన్ ప్రాసెస్ ఇది. సో ఇక్కడ మనకు దీనిలో మనకు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనము దీంట్లో ఉన్న ఆప్షన్స్లలో మనకు ఈ ఆప్షన్స్ అయితే దీంట్లో మెయిన్గా ఉంటాయి. సో దీంట్లో మనకు బూమ్ ఆర్మ్ అనేది, దీనికి ఒక బూమ్ ఆర్మ్ అనేది వస్తుంది. సో మనం ఇట్లా హ్యాండిల్ చేసుకోవడానికి ఇదైతే యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ ప్రాసెస్ చేసి దీంట్లో ఏమేమి డివైసెస్ మనకు వీటితోటి వస్తాయి అనేది చూద్దాం. సో దీంట్లో మనకు ఒక మాన్యువల్ అయితే ఉంది. సో ఈ మాన్యువల్ ఇది, అండ్ దీంతో ఇది బూమ్ ఆర్మ్ ఇది. సో మనం టేబుల్కి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది, సైడ్ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ మైక్ ఇది. సో ఇది మనకు మెయిన్ మైక్. సో ఇది మెయిన్ మైక్. ఇక్కడ మీకు ఇక్కడ వాల్యూమ్ చేంజెస్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మనకు వాయిస్ ఇది రికార్డింగ్ ప్రాసెస్కి ఇది. సో ఇక్కడ మనకి ఇది కేబుల్, ఇక్కడ మనం ఏదైతే ల్యాప్టాప్కి ఇన్సర్ట్ చేస్తామో ఆ కేబుల్ ప్రాసెస్ ఇది. సో ఇది మనకు ల్యాప్టాప్ కనెక్ట్ చేసే కేబుల్. సో ఇది మనకు ఫిల్టర్ ఇది. సో మనకు వాయిస్ ఏమన్నా నాయిస్ ఏమన్నా వచ్చినప్పుడు, వాయిస్లో మనం ఏదైనా చేంజెస్ చేయాలనుకున్నప్పుడు, అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని అయితే ఇది క్లియర్ చేస్తుంది ఇది. సో ఇది మనకు ఇది మైక్ హోల్డర్. సో ఇవి మనకు మెయిన్గా ఈ బాక్స్లో వచ్చినాయి. దీంట్లో మనకు ఒకటి మైక్ ఉంది, పాపా ఫిల్టర్ ఉంది, మైక్ స్టాండ్ ఉంది. సో అట్లాగే మనకు ఆర్మ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఆర్మ్ స్టాండ్ ఒకటి ఇచ్చారు. సో ఇది మోవన్ మైక్ ఇది. సో ఇది మనకు వైర్లెస్ మైక్, మనకు 1700 కాస్ట్లో అయితే ఫెస్టివల్స్ ఆఫర్లో వచ్చింది. సో ఇది మనకు వాయిస్ అనేది ఎట్లా నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉంటుంది, మరి ఇది వర్త్ఫుల్లా కాదా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఈ 1900 కాస్ట్లో మనకు ఒకటి ఆర్మ్ ఫుట్ అయితే ఒకటి వస్తుంది. సో దీనికి ఇది మనకు పాపా ఫిల్టర్ ఉంది, అట్లాగే మనకు మైక్ ఉంది. సో ఇది మనకు ఈ కేబుల్ త్రూ ఏంటంటే మనం ల్యాప్టాప్లో దీన్ని వాయిస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. మొబైల్కి కనెక్టర్ ఉంటే మొబైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ ల్యాప్టాప్లో ఏంటంటే ల్యాప్టాప్లో పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మనం వాయిస్ టెస్ట్ చూద్దాం. సో ప్రజెంట్ మీరు వింటుంది వైర్లెస్ మైక్, అంటే మనకు ఈ మైక్ కాకుండా ఇక్కడ ఉన్న ఈ స్మాల్ మైక్ తోటి అయితే రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు వినబోయే వాయిస్ వచ్చేసి ఈ మోవన్ మైక్ ద్వారా వచ్చే వాయిస్ని అయితే మీరు వినబోతున్నారు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఇది ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ వచ్చేసి మోవన్ మైక్. సో దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లా ఉంది, సో మనకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఎట్లా రికార్డ్ అవుతున్నాయి, సో ఇది వర్త్ఫుల్లా కాదా మీరు టెస్ట్ చేయొచ్చు. దీంట్లో నాయిసెస్ అయితే ఏమి రికార్డ్ అవ్వవు. మ్యాక్సిమం 70% to 80% నాయిసెస్ని అయితే ఇది రికార్డింగ్ టైంలోనే క్యాన్సిలేషన్ చేస్తుంది. సో మనకు జనరల్ మైక్తో పాటు ఈ మైక్ను మనం కంపారిజన్ చేసినప్పుడు దీంట్లో మనకు వాయిస్ అనేది డీప్గా వస్తుంది. అంటే మనకు ఒక
ఫ్యాక్ట్ వీడియోస్ కానీ న్యూస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఛానల్స్ కానీ ఈ మైక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ కంప్లీట్గా వచ్చేసి మైక్ ద్వారా రికార్డ్ అవుతున్న వాయిసే. సో మీరు బిఫోర్ రికార్డ్ అయిన వాయిస్కి ఇప్పుడు రికార్డ్ అవుతున్న వాయిస్కి మీరు డిఫరెన్సెస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది మోవన్ మైక్ యొక్క సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ మైక్ కనుక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే మీరు పర్చేజ్ చేయొచ్చు. సో దీనికి కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ని అయితే తీసుకోదు. అండ్ సెకండ్ వచ్చేసి దీనికి మనకు బ్యాటరీ సెటప్ అయితే ఉండదు, ఛార్జింగ్ కానీ బ్యాటరీ సెటప్ కానీ ఏమి ఉండదు. డైరెక్ట్ మీకు ల్యాప్టాప్తో కనెక్ట్ చేసి అక్కడ నుంచి వాయిస్ రికార్డ్ని అయితే తీసుకుంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ రూల్స్ ఫర్ మోర్ టెక్ వీడియోస్.